కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో రైతాంగ సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆక్వా, మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిపారు ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, పివి మిథున్ రెడ్డి. దీనిపై కూడా పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. ఇక ఏపీలో ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున ప్రైవేటుకు కట్టబెడుతున్నారని, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి మేము డిఎస్సి పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్లో మేము దానిపైన మేము మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి సో సౌత్ స్టేట్స్కి అన్యాయం జరిగే విధంగా అయితే ప్రపోజ్ చేయలేదు. ప్రపోర్షనేట్గా 50% సీట్స్ పెంచుతామని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అయితే ఎక్కడ కూడా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నామని చెప్పి కూడా జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.